హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 8 లక్షల రూపాయల ఫ్రెండ్లీ చిట్ ఫార్మేట్, అది 10 నెలలు 10 మంది సభ్యులైతే కనుక ఆ చిట్ ఫార్మేట్ అనేది ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు. ఇలా మనం 8 లక్షల రూపాయల చీటీ వేసే ముందు అది 10 నెలలతో అయితే కనుక అప్పుడు మనకేంటంటే చీటీ మనం నెల నెల కట్టవలసిన కట్టుబడి వచ్చేసి ఒక 70,000 నుంచి 80,000 లోపు రావచ్చు, లేకపోతే 65,000 నుంచి అలాగా రావచ్చు అని చెప్పి మనమైతే ముందుగానే ఒక ఇదిగా వచ్చి వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇందులో ఏంటంటే మనకి ఫ్రెండ్లీ చిట్ కాబట్టి ప్రతి నెల పాట అన్నది ఉంటుంది. అదే ఫ్రెండ్లీ చిట్ కాదనుకోండి, కమిషన్ చిట్ అనుకోండి, అది ప్రతి నెల పాట ఉండదు. ఏ నెల ఎంత కట్టాలి ఏంటి అన్నది ముందుగానే డిసైడ్ అయిపోయి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పాట అంటే ఏంటంటే కనుక పాటలు నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉంటారో, చీటీలు నిర్వహించే వ్యక్తి, ఆ వ్యక్తి ఒక అమౌంట్ పెట్టి వదిలేస్తాడు ఆ చీటీ విలువను బట్టి. అప్పుడు అక్కడి నుంచి మిగతా సభ్యులు పాటను పెంచుకుంటూ పోతారు. ఏ వ్యక్తి దగ్గర అయితే పాట అమౌంట్ పెంచడం ఆపేస్తారో ఆ వ్యక్తి ఆ చీటీ పాడుకున్నట్టయితే అవుతుంది అంత అమౌంట్కి. అయితే ఈ ఈ చీటీలు 10 చీటీల్లో కూడా ఒక సభ్యుడు అయితే ఎవరైతే చీటీలు నిర్వహిస్తాడో ఆ వ్యక్తి అయితే ఒక సభ్యుడిగా అయితే ఉంటాడు. ఆ వ్యక్తి ఎటువంటి చీటీ పాట నిర్వహించకుండా మొత్తం 8 లక్షల అమౌంట్, మొత్తం ఈ 10 మంది తనతో కలిపి 10 మందితో డివైడ్ చేస్తే 8 లక్షల అమౌంట్ అయితే అతను తీసుకుంటాడు. ఎలాంటి పాట నిర్వహించకుండా. అది మొదటి నెల, రెండో నెల అన్నది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది. మొదటి నెల పాట వచ్చేసి 1,05,000 రూపాయలకే పోయిందనుకోండి, అప్పుడు పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 6,95,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 69,500 రూపాయలు అయితే పడుతుంది. ఈ పాట అనేది ఎలాగా ఒక 1,05,000కి పోయింది, ఓకే బాగానే ఉంది. పాడుకున్న వ్యక్తికి వచ్చిన అమౌంట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక అప్పుడు మన చీటీ ఎంత, 8 లక్షల రూపాయల చీటీ, మనకి పాట ఎంతకు పోయింది, 1,05,000 రూపాయలకి పోయింది. ఆ 8 లక్షల్లోంచి ఆ పాట పోయిన విలువని తీసివేస్తే కనుక వచ్చిన అమౌంట్ పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది. ఈ పాడుకున్న వ్యక్తికి వచ్చిన అమౌంట్ని మొత్తం ఈ 10 మంది సభ్యులకి డివైడ్ చేస్తారు. అప్పుడు ఆ విధంగా కట్టుబడి అన్నది వస్తుంది. అయితే రెండో నెల చీటీలు నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎలాంటి పాట నిర్వహించకుండా మొత్తం 8 లక్షల రూపాయలు అయితే తీసుకుంటాడు. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి 80,000 రూపాయలు అనేది వస్తుంది. ముందుగానే మనం అనుకున్నాం కదా, ఆ విధంగానే 80,000 రూపాయలు ఆ నెల కట్టుబడి అనేది వస్తుంది. తర్వాత మూడో నెల పాట వచ్చేసి ఒక 95,000 రూపాయలకి కనుక పోయినట్టు అయితే ఆ నెల పాడుకున్న వ్యక్తికి 7,05,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి 70,500 రూపాయల వరకు అయితే పడుతుంది. మనము చీటీ అనేది వేసుకునేటప్పుడు మనము ఏ నెల ఎంత అమౌంట్ అదేంటి కట్టుబడి అన్నది కడుతున్నాము అన్నదైతే రాసి పెట్టుకోండి. కొత్తగా ఒకవేళ చీటీలు ఎవరైనా వేయడం స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. తర్వాత మనకేంటంటే ఇంకోటి ఏం చూసుకోవాలంటే ప్రతి నెల మనం పాడుకునే వరకు పాటకైతే వెళ్ళాలి అన్నదైతే మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 4వ నెల పాట అన్నది 82,000 రూపాయలకి కనుక పోయినట్టయితే ఆ నెల పాడుకున్న వ్యక్తికి అయితే 7,18,000 రూపాయలు అన్నది వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 71,800 రూపాయలు అయితే పడుతుంది. మనము ఎప్పుడైనా చీటీ పాడుకున్నామనుకోండి, అప్పుడు పాడుకున్నప్పుడు మనకి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది మన కట్టుబడితో కలిపి మనకి చీటీ పాడగా వచ్చిన అమౌంట్ అని చెప్పేసి అనుకోవాలి. అంతేకాని ఆ నెల మనం పాడేసాం కదా, ఇంకా మన కట్టుబడి తీసేసి వచ్చిందే చీటీ పాడగా వచ్చింది అని మనం భావించకూడదు. అయితే 5వ నెల పాట 75,000 రూపాయలకి పోయినట్టయితే కనుక అప్పుడు పాడుకున్న వ్యక్తికి 7,25,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి 72,500 రూపాయలు అయితే పడుతుంది. 6వ నెల పాట 70,000 రూపాయలకి కనుక పోయినట్టయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి 7,30,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 73,000 రూపాయలు అయితే అవుతుంది. అలాగే 7వ నెల పాట 65,000 రూపాయలకి కనుక పోయినట్టయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి 7,35,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల పాడుకున్న వ్యక్తికి 7,35,000 రూపాయలు వస్తుంది. అంటే కనుక మనకి కట్టుబడి వచ్చేసి 73,500 రూపాయలు అయితే పడుతుంది.
అట్లాగే 8వ నెల పాట 55,000 రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి 7,45,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి 74,500 రూపాయలు అయితే వస్తుంది. అలాగే 9వ నెల పాట 25,000 కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి 7,75,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి 77,500 రూపాయలు అయితే వస్తుంది. ఇంకా చివరి నెల పాడడానికి ఇంకా ఏ సభ్యులు ఉండరు కాబట్టి ఇంకా పాట అన్నది ఏమీ ఉండదు. సో అప్పుడు ఆ వ్యక్తికి చీట్లు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తి కొద్దిగా మినిమం అమౌంట్ అన్నది కట్ చేసి మిగతా 8 లక్షల రూపాయలు ఇస్తారు. అంటే ఆ నెల మనకి కట్టుబడి వచ్చేసి 80,000 రూపాయలు అయితే పడుతుంది. మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి పాట ఫస్ట్లో బాగా ఎక్కువగా వచ్చింది, అప్పుడు మనకు కట్టుబడి ఎలా ఉంది, తక్కువ ఉంది. అలాగే మనకి కిందకు వచ్చేసరికి పాట అన్నది బాగా తగ్గుతూ వచ్చింది. ఆ టైంలో మనకు కట్టుబడి ఎలా ఉంది, మనకు కట్టుబడి అనేది పెరుగుతుంది. అంటే పాట పెరిగితే కట్టుబడి తగ్గుతుంది, అదే కట్టుబడి పెరిగితే మనకి పాట అనేది తగ్గుతుంది. ఆ విషయాన్ని మనం చూసుకోవాలి. ఇదండి 8 లక్షల రూపాయల చిట్టి, ఫ్రెండ్లీ చిట్టి అయితే కనుక ఫార్మేట్ అనేది ఇలా ఉంటుంది. సేమ్ ఇట్లాగే రావాలి పాట అన్నది లేదు, అక్కడ ఉన్న సభ్యులు బట్టి మనకు పాడుకున్న పాటను బట్టి ఉంటుంది పాట అనేది. కానీ ఏదైనా సరే అదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.